కొలస్సీ రాసినటువంటి పత్రిక కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 22వ వచనం వరకు కొన్ని వచనాలను మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మీ భాగాన్ని స్పష్టంగా నెమ్మదిగా చదవవలసిందన్న చేస్తున్నాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవునికి బతిమాలుచున్నాము. అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సమస్తమును భూలోకమందునను పరలోకమందునను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునే వాళ్ళని మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారున ఎండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచబడు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన దినములో పరిశుద్ధముగా సంఘముగా మేము సమకూర్చబడి దేవా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు. వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తమై నీ సంధానికి వచ్చినట్టుగా వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆత్మ స్వచ్ఛముతో దేవా మీరు మా జీవితాల్లో మీరు మాకు ఏమై ఉన్నారో ఎరిగి నీ వాక్య వెలుగులో దేవా మరి మా జీవితాలను చూచుకుంటూ దేవా మరి మీరు ఏమై ఉన్నారో తెలుసుకుంటూ సత్యముతో ఆరాధించలాగున మాకు సహాయం దయచిన అల్పుడైన యోగ్యుడైన పాత్రుడును నన్ను సిలువుచాటు మరుగుపరుచుకొని ప్రభా నీ యొక్క మాటలను మాకు అవసరమైన రీతిలో అనుగ్రహించి ఘనత మహిమ మీరే ఆరోపించుకోవాల్సిందిగా వేడుకుంటూ నీ సన్నిధిని నీ యొక్క ప్రసన్నతను చూడగలిగే కృపను మాకు దయచేయమని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి ఈ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రికగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ దినాల్లో మనందరికీ తెలుసు ఈ యొక్క పత్రిక అనేది ఈ సంఘము కొలస్సీ సంఘము అనేది ఆ దినాలలో ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘం. ఈ సంఘంలో ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే ఈ సంఘము ఏర్పాటు చేయబడినటువంటి సుమారుగా 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత తన సంఘములో అంటే ఆ సంఘానికి కాపరిగా
ఆ సంఘానికి పెద్దగా ఉన్నటువంటి ఆ యొక్క ఎపఫ్రా పౌలు దగ్గరకు వెళ్ళాడు. పౌలు ఎక్కడ ఉన్నాడంటే చెరలో ఉన్నాడు, రోమా ప్రాంతంలో. అక్కడ చూడండి 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో 13వ వచనం. ఇతడు మీ కొరకును, లవదోకియ వారి కొరకును, హియెరోపొలి వారి కొరకును బహు ప్రయాసం. ఆయన ప్రయాసం గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎపఫ్రా ఈ యొక్క సంఘం గురించి చెప్తా ఉన్నాడు. ఎపఫ్రా గురించి అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. ఈ సంఘం వారు ఎలా ఉండాలంటే సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారే. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇది ఎవరి కోరిక అంటే ఎపఫ్రా కోరుకుంటున్నాడు. ఆ రోజుల్లో కొంత ఈ యొక్క డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి, కానీ యేసు ప్రభువుతో పాటు ఇంకొన్ని పనులు చేయాలా. అంటే ఆ యొక్క యూదులు యూద ఆచారాలను పాటించాలా. యేసుప్రభు నమ్ముకోవాలి, యేసుప్రభు రక్షకుడే, కానీ దానితో పాటుగా ఆ యూద ఆచారాలను లేదా యూదుల ఆ మతంలో ఉన్నటువంటి ఆ ఆచారాలను కూడా పాటిస్తేనే మనకు రక్షణ అనేది ఉంటుంది అనేటువంటి కొన్ని తప్పుడు సిద్ధాంతాలను ఆ దినాల్లో బోధిస్తూ ఉన్నారు. ఇవన్నీ సంఘంలోకి చేరి కొంత సంఘంలో గలిబిలిని కొంత క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ ఎపఫ్రా వెళ్ళి ఆ చెరలో ఉన్నటువంటి పౌలు దగ్గర కూర్చొని సంఘంలోని విషయాలను అవన్నీ ఆయన చెప్తూ వచ్చినప్పుడు అప్పుడు ఈ పత్రిక రాసిచ్చాడు. కొలస్సియాకు, తర్వాత లవదోకియ వారికి, ఆ హియెరోపొలి వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకి ఎక్కడైతే ఈ యొక్క తప్పుడు బోధలు ఉన్నాయో కొన్ని వచనాలు మనకు చూస్తే 2వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట చెప్తాడు. 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోను మీకు తీర్పు అవకాశం ఇయ్యకుడి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీరం మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును ఈ దేవదూత. ఇంకా పోతే 21వ వచనం కలిసి ఉన్నా చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. లోక పాఠాలు అక్కడ అన్నాడు. క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠాల విషయంలో ఏం చేయాలా? మృతి పొందాలా. ఇక మనం క్రీస్తుతో కూడా అవన్నీ ఏమైపోయినాయి? బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాం, మనం వాటర్లో ముంచారు, మనల్ని ఏం చేశారు? లేపారు. అంటే క్రీస్తుతో కూడా మనం ఏం చేయబడ్డామంటే మృతి పొందాము. వేటికి మృతి పొందామంటే లోకం యొక్క మూల పాఠముల విషయంలో. ఇంకా వాళ్ళని ముట్టుకోవద్దు, ఇది చేయకూడదు, ఇది అమావాస్య, ఇది పండగ దినము, ఇది ఉదయం మంచి రోజు అనేది మన క్రైస్తవుల జీవితంలో లేదు. ఆ మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ సందర్భంలో అంటే ఈ సంఘం అంతా చక్కగా రాస్తూ వచ్చినారు. యేసు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని చెబుతూ, యేసు ప్రభువారు తప్ప ఇంకేమీ అవసరం లేదు. ద సఫిషియన్సీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క ఆయన సరిపోతాడు అనేటువంటి విషయాన్ని ఈ సంఘానికి బయలుపరచడానికి కోసం మనకి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. పైన కూడా అన్నాడు 19వ వచనం ఆఖరి భాగంలో, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సు, సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. ఈ క్రీస్తుని ఏం చేయాలని చెప్తున్నాడంటే హత్తుకోవాలి. ఈ సందర్భంలో రాయబడినటువంటి పత్రిక ఈ కొలస్సీ పత్రిక చెప్తా ఉన్నాడు. ఈ కొలస్సీ పత్రికలో రాయడానికి గల ఒక ఉద్దేశం, అంటే ఇది ఒకటే కాదు, ఇది ఒక ఉద్దేశము.
ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే 9వ వచనం నుంచి మనము సుమారుగా 22వ వచనంలో మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. ఇక్కడ చూడండి, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో 19వ వచనం, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమునందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ఇక్కడ మనం కొంతమంది మనుషులను మనం చూస్తాం, కొన్ని క్యారెక్టర్స్ని చూస్తున్నాం. ఒకటేంటంటే తండ్రి, అక్కడ తండ్రి అభిష్టమైంది ఏంటి అంటే 19వ వచనంలో ఆయన ద్వారా, అంటే ఎవరు ఆయన అంటే యేసు ప్రభువు వారి ద్వారా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేయాలి. తండ్రి కనబడుతున్నాడు, తర్వాత ఎవరు కనబడుతున్నాడు? కుమారుడు. ఆ మాట అక్కడ 14వ వచనం 13వ వచనం, ఆయన మనలను 13వ వచనం, మనలను అంధకార సంబంధమైన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా చాలు ఆ కుమారుడు, ఇంకా చెప్పాలంటే చెప్పినాడు, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసం. పై వచనము 12వ వచనం మొత్తం అవసరం లేదు. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని తండ్రి మనలను పాత్రులుగా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఇక్కడ తండ్రిని చూస్తున్నాం. తండ్రి ఆయన ఒక ప్లాన్ చేశాడు. ఏంటంటే ఈ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో వీళ్ళందరినీ పాలివారుగా చేయాలి. పాలివారం చెప్పట్లే, పాలివారమగుటకు పాత్రులుగా చేయాలి. మనం ఎలిజిబుల్గా చేయాలి. పాలివారం అవ్వటం అంటే సింపుల్గా మీకు ఇచ్చేస్తున్నామని రాసి ఇవ్వటం లేదా మాట సెలవు ఇవ్వటం, అది పాలివారం అవ్వటం అనొచ్చు. కానీ పాలివారం అగుటకు ఏం చేసినాడు? అక్కడ పాత్రుడనుగా, మనము పాత్రులంగా, అంటే మనము అన్వర్ది, మనము అపాత్రులం. ఈ అపాత్రులమైనటువంటి మనల్ని, ఇంకా పై వచనము తర్వాత వచనం 21వ వచనం, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులోని విరోధ భావం గలవారిన ఉండిన చాలు. ఎలా ఉన్నాం? గత వలన మీ మనస్సులో విరోధ భావం. తండ్రిని చూస్తున్నాం. ఇక్కడ ఎవరున్నారంటే ఆ దుష్క్రియలు చేసేటువంటి వారు, దేవునికి దూరస్తులు, దేవునికి విరోధ భావముగా ఉన్నటువంటి మనుషులను. ఈ మనుషులను ఆయన వైపుకు, అంటే ఆయన ఉండేటువంటి ఆ తేజోవాసుల స్వాస్థ్యములో పాలివారులుగా చేయడానికి, ఈ మనుషులను తన వారిగా చేసుకోవడానికి, తేజోవాసులైనటువంటి స్వాస్థ్యములో పాలివారగుటకు పాత్రులుగా చేయడానికి ఆయన ఏం చేశాడంటే తాను ప్రేమించిన తన కుమారుని, చూడండి 14వ వచనం, తన కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప. 13వ వచనం కూడా చదువుదామా? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఎలా అంటే పిల్లరా, ఆ కుమారుని, ఈ ప్రజలు దూరస్తులు, విరోధ భావం కలిగినటువంటి వారు, దేవునికి అసహ్యులు, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన స్వాస్థ్యములో పాలివారగటకు పాత్రులుగా చేయడానికి తాను ప్రేమించిన తన కుమారుని చేత సంధి చేయాలనుకున్నాడు. ఆయన ఉట్టిగా రాలే. మన రక్షణ ఊరికే అనుకుంటాం ఉచితంగా ఇచ్చాడు, కానీ ఇది మనకు ఉచితంగా ఇవ్వబడింది, కానీ ఇది ఉచితంగా చాలా సింపుల్గా వచ్చింది కాదు. దీని వెనక తండ్రి అభిష్టమైంది.
ఎవరి ద్వారా అంటే తన కుమారుణ్ణి పంపాలా, నా కుమారుణ్ణి పంపిస్తాను అంటే యేసుప్రభువు వారు తన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి మన కోసము మనల్ని పాత్రులుగా చేయటానికి, అంటే ఆయన స్వాస్థ్యంలో పాలువారమొగటకు పాత్రులం కావాలంటే యేసుప్రభువు వారు ఎంతైతే నీతి కలిగి ఉన్నాడో అదే నీతి నువ్వు నేను పొందాలి అంటే యేసుప్రభువు వారిని పంపించాడు. తాను ప్రేమించిన తన కుమారుని ద్వారా అంధకార సంబంధమైన అధికారములో నుంచి మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. మన అన్ని సంఖ్యలతో బంధించబడ్డాం. మన పేరుకి మనము జీవిస్తున్నామని పేరుకే కానీ మనం ఎలా ఉన్నాం? చనిపోయాం. మన అపరాధముల చేత, మన దుష్క్రియల చేత మనం ఎలా ఉన్నామంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? చనిపోయాం. మన యొక్క దుర్నీతి, మనం అనుకుంటున్నాం మన నీతి దేవుని దృష్టిలో ఎలా ఉందంట? మురికి పేలికలే. ఈ లోకమంతా కూడా అదే మోసంలో ఉంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరి డబ్బులు అన్యాయంగా తీసుకోలేదండి, నేను కష్టపడి సంపాదించుకున్నానండి, చాలా నీతిగా ఎవరికి అన్యాయం చేయలేదు. ఒక దృష్టిలో వాళ్ళు ఒకవైపే చూడగలుగుతున్నారు. కానీ దేవుని దృష్టిలో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఈరోజు అది ఒక అంధకారమైనటువంటి ఆ అధికారం వారి మనోనేత్రములు ఏం చేయబడ్డాయి? మూయబడ్డాయి. పిల్లరా, ఆ దేవుణ్ణి చూసినప్పుడు, ఆ దేవదేవుని చూసినప్పుడు, ఆ చూసిన వెంటనే మనలో పాపము లేదా మనం ఆ ప్రభు దగ్గర కూడా వెళ్ళలేం. అట్లాంటి ఘోరమైనటువంటి స్థాయిలో మనం ఉన్నటువంటి ఈ యొక్క మానవ జాతిని దేవుడు తన సొంత కుమారుడు లేదా తాను ప్రేమించిన తన కుమారుని పంపి అంధకార సంబంధమైన అధికారం, ఇంకో చోట అంటాడు కదా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటుని మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా బై నేచర్ దైవోగ్రతకు అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి ఏమైనా మనము ఆ అధిపతిని అనుసరించి నడుచుకుంటున్నాం. 1 కొరింథీలో కూడా 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్తను ఈ యుగ చేసి చాలు. మనోనేత్రములు యుగ సంబంధమైన దేవత, ఈ యొక్క యుగ సంబంధమైన దేవత మన యొక్క కళ్ళకు, మన మనోనేత్రములకు ఏం కలగజేసింది? గ్రుడ్డితనము కలగజేసింది. వాయుమండల సంబంధమైన అధిపతి అది మనల్ని ప్రేరేపించి ఆ శక్తిని అనుసరించి నడుచుకునే వారంగా మనల్ని తన అధికారంలో ఉంచింది. ఈ అధికారం నుంచి తప్పించుకోవాలని ప్రియులారా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కొలసీ పత్రిక 2 మనం చదువుకున్న వాక్య భాగం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క ఆయన విడుదల చేశాడు. మనం ఇప్పుడు చెప్పొచ్చు మన యొక్క రక్షణలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మన ప్రమేయమేం లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని యొక్క వరమే. లోకంలో చూడండి, గనులైన వారు ఉన్నారు, మీకంటే శ్రేష్ఠులైన వారు ఉన్నారు. వారెవరికీ లేనటువంటి గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన అక్కడ రాసినట్టుగా మనలను అంధకార సంబంధమైన అధికారము, ఈ వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ యుగ సంబంధమైన దేవత, వీటన్నిటికీ లోకంలో ఉన్న వారందరూ దాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారు, దాని అధికారం కింద ఉన్నారు. అయితే తాను ప్రేమించిన తర్వాత 14వ వచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. ఇప్పుడు ఆ దేవుని ద్వారా, ఆ కుమారుని ద్వారా
ఎవరినైతే ప్రభువు ప్రేమించాడో ఆ కుమారుని ద్వారా మనకేం కలిగిందంటే పాప క్షమాపణ. మనం తండ్రిని చూసాం. తండ్రి ఏం ప్లాన్ చేశాడంటే ఒకసారి ఆ మాట కూడా చూద్దామా. 19వ వచనం 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టం. యేసు ప్రభువారి ద్వారా భూలోకంలో కానీ పరలోకంలో ఉన్న వాటిని కానీ వాటన్నిటినీ ఆయన ద్వారా ఏం చేసుకోవాలట? సమాధానపరచుకోవాలి. ఇది చేసుకోవాలని ఏమైందంటే అక్కడ తండ్రి అభిష్టం, తండ్రి కోరిక. తన కుమారుని ద్వారా ఈ లోకమంతా కూడా ఈ అధికారం కింద యుగ సంబంధమైన దేవత మనోనేత్రాల గుడ్డితనం కలుగజేసింది. అంతమా వాయుమండల సంబంధమైన అధిపతి ప్రేరేపించబడిన అధిపతిని అనుసరించి వారు మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా మనం దేవునికి విరోధంగా ఉన్నాం. అయితే వీరిని విడిపించాలని, వీరిని విడుదల చేయాలని తండ్రి ఏమైంది? తండ్రికి అభిష్టం. తండ్రి కోరుకున్నాడు, ఆయన ప్లాన్ చేశాడు, నా కుమారుని ద్వారా వీరిని విడిపించాలి. అది తండ్రి ప్లానింగ్. ఆయన యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునడానికి ఇదొక ఉదాహరణ. ఆయన అభిష్టము. ఈరోజు నువ్వు నేను ఇక్కడ మనకంటే చాలామంది ఉన్నారు మంచివాళ్ళు. ఇప్పుడు చూడండి, దావీదు కుమారుడు దావీదు అంత అయ్యాడా? కాలేదు. సొలొమోను ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చాం, కానీ చివరికి వచ్చేసరికి దూరం అయిపోయినాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన లైఫ్ పీరియడ్లో ఆయన మనల్ని తన దగ్గరకు చేర్చుకోవాలనేది తండ్రి యొక్క అభిష్టం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ప్లాన్ చేశాడు. అందుకనే తేజోవాస్తులైనటువంటి స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతి. ఇగో మనందరం దేవుడు యేసుప్రభుని పంపటమే కాదు, యేసుప్రభుని పంపి అంధకార సంబంధమైన అధికారం నుంచి ఏం చేశాడు? విడుదల చేశాడు. అక్కడ ఆ కుమారుని మనకేమిచ్చాడు? విమోచనం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనము ఆయన ద్వారా సమాధానపరచబడి 22వ వచనం, తన సన్నిధిని ఎలా ఉండాలి? మనము పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిరపరాధులముగా. ఇది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం నేర్చుకునే ఈ యొక్క వచనాలను అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఇవ్వాలంటే మన ఎలిజిబిలిటీ చూస్తారు. ఎందుకు కలుస్తున్నారు, మీరేంటి, మీ స్టేచర్ ఏంటి, మీరు ఎందుకు గెలవాలనుకుంటున్నారు, ఇవన్నీ చూసి ఆయనకు ఆ ఎలిజిబిలిటీ ఉందా చూస్తారు. తర్వాత రిఫరెన్స్ చూస్తారు. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు అలో చేయరు. ఎవరో ఒక మినిస్టరో లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే అప్పుడు ఆయన క్యూలో పెడతారు. అవన్నీ చూసిన తర్వాత ఒకవేళ ఆయనకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవుతుంది. మనము తండ్రి దగ్గర నిలబడటం కాదు, తండ్రి ఆ యొక్క సన్నిధిలో మనము ఆ గవిని దగ్గరకు లేదా ఆ ద్వారం దగ్గరకు కూడా వెళ్ళడానికి మనకేం లేదు, అర్హత లేదు. ఆయనను చూడలేం మనం. ఆయన సన్నిధి కూడా మనం వెళ్ళలేం. మనందరికీ రిఫరెన్స్ ఎవరు? యేసు ప్రభువు. ఆ కుమారుని ద్వారా ఆయన సన్నిధిలో, ఏ సన్నిధిలో అంటే తేజోవాసులైన స్వాస్థ్యము. అదే వచనం అంటాడు, సమీపింపరాని తేజస్సులో నివసించిన దేవుని చూడగలిగే ఆధిక్యత. మనందరికీ తెలుసు కదా, యెషయాని దేవుడు తీసుకెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవుణ్ణి చూసి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అంత గొప్ప ప్రవక్త అంటా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత, ఎంత అర్హత మనకిచ్చాడు. ఆ దేవాది దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిరపరాధులముగా. ఎవరిని బట్టి?
వారిని బట్టి ఆయన శిలువ రక్తము చేత మనల్ని ఏం చేశాడు? సంధి చేశాడు. మునుపు ఎలా ఉన్నా మనము దూరస్తులము, దుష్క్రియల వలన మనలను తన కుమారుని ద్వారా ఆయన సన్నిధిలో మనము ఎలా నిలబడగలుగుతున్నామంటే పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, తర్వాత నిరపరాధులముగా. పిల్లరా, ఈ వచనం, ఈ 22 వచనాలు చూస్తే తండ్రిని మనం ముందు పెట్టుకొని ఆయన యొక్క అభిష్టం ఏంటి, మన పరిస్థితి చూస్తే మనం ఎలా ఉన్నాం, మనము తండ్రి యొక్క ప్లానింగ్ ఏంటంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన స్వాస్థ్యంలో పాలువారం అవ్వాలి. ఆయన కుమారుడు ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోలే. ఈ కుమారుడు ఒక్కసారి ఈరోజు ఉదయకాల సమయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. రండి చూద్దాం. ఎవరు ఆ కుమారుడు అంటే ఆయన 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి. ఈ కొలసీ రాసినటువంటి పత్రికలో ఇంకొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే యేసు ప్రభువారు కుమారుడే, తండ్రి వేరు కుమారుడు వేరు అనేటువంటి మాటలను, లేదంటే కుమారుడు తండ్రి కంటే కొంచెం తక్కువ అనే మాటలను ఇక్కడ రాసినప్పుడు ఆ యొక్క మాటలు ఉన్నప్పుడు దానికి సొల్యూషన్గా, దానికి వివరణగా ఈ వచనంలో యేసు ప్రభువారి యొక్క ప్రీమినెన్స్, ఆయన యొక్క ఆధిక్యత, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండను. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనం, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, కంటే తండ్రి కంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మన యేసు ప్రభువారు ఏమాత్రము, తండ్రి కుమారులు వారిలో ఏమాత్రం వ్యత్యాసం లేదు. కుమారుడు ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. అక్కడ ఇంకా వచనంలో ముందు రాస్తాడు, సంఘము 18వ వచనం, సంఘము అను సూచించు. సమస్తమునకు ఆధారభూతుడు ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తలుడైన పౌలు ఏ మాత్రం కొంచెం కూడా ఎటువంటి అనుమానమే లేకుండా చాలా స్పష్టంగా ఆయన దేవుని స్వరూపి అని రాస్తూ వచ్చాడు. ఆయన ద్వారా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని రాస్తూ వచ్చినాడు. యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఆయన ఈ వచనాలు కాకుండా కొన్ని వచనాలు మనకు చూపిస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడు. మన యేసు ప్రభువారి గురించి ఏం రాయబడిందంటే సర్వాధికారి అయిన దేవుడు. యెషయా కూడా రాస్తూ వచ్చిన కదా, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. యేసు ప్రభువారు ఆయన తక్కువ అనడానికి లేదు. ఆయన అపోస్తలుడైన పౌలు చాలా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్న విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ తన్ను తానే రిక్తునిగా దేవునితో సమానముగా ఉన్నాడు. అక్కడ ఆయన
ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని. తండ్రి అభిష్టమైంది ఎవరిని పంపాలని? తాను ప్రేమించిన కుమారుని పంపాలని. తన కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ కుమారుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోండి. ఆయన అనుకోలే నా స్టేటస్ ఏంటి, నేను పోయి ఆ లోకంలో నరరూపిగా ఉండటం ఏంటి. నేను ఇక్కడ చదువుతా ఉన్నాను మొన్న ఈ మధ్య యేసుప్రభు వారి యొక్క శిష్య మరణం గురించి ఆయన రాస్తూ వచ్చాడు. యేసుప్రభు వారిని ఆ శిలువలో వేసినప్పుడు యేసుప్రభు వారి చేతులకి ఏం వేశారు చేతులకి? శీలలు వేస్తారు కదా. ఆ శీలలు వేసినప్పుడు దేని మీద పెట్టారు? ఆయన చేతులు చెక్క మీద, శిలువ చెక్క మీద పెట్టారు. యేసుప్రభు వారు స్వతహాగా ఆయన ఏ జాబ్ చేశాడు? వాళ్ళ నాన్నగారి పని ఏంటి? ఒక కార్పెంటర్ కొడుకుగా ఆ శీలను కొట్టడం ఎలా తెలుసు? ఏ కార్పెంటర్కైనా ఒక్క చిన్న దెబ్బ తగలకుండా ఉంటుందా? తగులుతుంది. పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ తగిలితేనే వాళ్ళకి నేర్పు వస్తుంది. ఖచ్చితంగా ఆయనకు కూడా తండ్రి ఆయన ఆ సమయం వచ్చే వరకు కూడా ఒక కుమారుడిగా, కార్పెంటర్ వడ్రంగి వాని కుమారుడిగా ఆయన వాళ్ళ తండ్రికి లోబడుతూనే ఆయన చేసిన పనులన్నీ చేస్తూనే వచ్చాడు. కాబట్టి యేసుప్రభు వారికి కూడా ఆ చెక్కతో ఆ శీలతో కొట్టినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో ఆయనకు ముందే తెలుసు. అయినప్పటికీ ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆ యొక్క ఆర్టికల్లో చదివాను. ఇలా శిలువకు వేలాడినప్పుడు ఈ బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క రక్తమంతా కూడా ఇలా మనం హ్యాంగ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ బాడీలో రక్తమంతా ఫ్లో కిందికి వెళ్తుంది. ఈ కిందికి వెళ్ళినప్పుడు ముందుగా లంగ్స్ ఫెయిల్ అవుతాయండి. లంగ్స్ ఫెయిల్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క అవయవం, ఈ కీళ్ళు సడలిపోతాయంట. ఎందుకంటే ఆయన అక్కడ హ్యాంగ్ చేసి అలా ఉంచినప్పుడు శిలువ మరణంలో జరిగేది ఏంటంటే అదంతా కూడా వాళ్ళు యానిమేషన్ వేసి చూపించారు. ఒక శిలువలో ఒక అతన్ని పనిష్మెంట్ చేస్తే ఇన్ని గంటలు ఉంచితే ఒక గంటలో జరిగే పరిణామాలు ఏంటి అనేది చూస్తే ఈ అవయవాలకు ఉన్నటువంటి జాయింట్స్ అన్నీ కూడా ముందు హ్యాంగ్ అయి ఉంటాయి కాబట్టి, ఏలాడి ఉంటాయి కాబట్టి ఇవన్నీ లూజ్ అవుతాయట. ఈ రక్తమంతా కిందికి చేరుతుందట. నా కాళ్ళ వాపులు వస్తాయంట. తర్వాత లంగ్స్ పాడైపోతాయట. తర్వాత బ్రీతింగ్ అందదంట. అవన్నీ చూస్తుంటే అసలు చాలా చదవలేకపోయాం. అంత ఘోరమైన మరణాన్ని ఆయన స్వీకరించాడు. శిలువ రక్తము చేత ఏం చేశాడు? ఆయన సంధి చేశాడు. ఒక్కసారి మన చేయదన పడితేనే డోర్లో నొప్పికి మనం తట్టుకోలేం. అలాంటిది ఒక శీలతోటి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత పెయినో చూడండి. చేతులలో, కాళ్ళలో ఆయన శిలువ మరణములో అంత బాధను ఆయన అనుభవించాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అధికారం కలిగిన వాడు, సమస్తమునకు ఆధారభూతుడు, సర్వాధికారైన దేవుడు, స్తోత్రార్హుడు, దూతల చేత, ప్రధానుల చేత, పెద్దల చేత కొనియాడబడుచున్న మన దేవుడు ఆ శిలువలో ఒక అల్పమైనటువంటి మానవులు ఆయనను హింసిస్తున్నప్పుడు ఆయన యొక్క ఏమాత్రము కూడా ఎక్కడ ఎవరైనా శపించాడా? ఎవరిని శపించలేదు. ఆయన అలా ఆ మరణాన్ని స్వీకరించాడు. ఆ మరణం కోసమే ఆయన వచ్చాడు. తండ్రి ఆయనకు తెలుసు అదంతా కూడా. ఆ గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమే, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని కోరాడు. కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆయన ఒకదాని కోసం బాధపడ్డాడు. నా దేవా నా దేవా నువ్వు ఏల నా చెయ్యి విడిచావు. తండ్రితో కలిగిన ఎడబాటు గురించి ఆయన బాధపడుతూ వచ్చాడు. ఏ ప్రజలైతే మనం దూరస్థులంగా ఉండి ఆయనను సిలువకు వేశామో
మన తలంపులు, మన ఆలోచనలు, మన పాపాలు ఆయన సిలువకు వేశాయో, ఈ మనుషులను, మనలాంటి పాపం కలిగిన పాపస్తులను, మనము స్వభావ సిద్ధంగా ఆయనకు విరోధంగా ఉన్నటువంటి మనలను ఆయన సన్నిధిలో పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిరపరాధులుగా నిల్చోబెట్టాలనేది తండ్రి అభిష్టమే. తండ్రి కోరికను కుమారుడు అంగీకరించాడు. పావురం దిగి వచ్చినప్పుడు ఏమని రాయబడింది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఎంత ప్రియ కుమారుడు! తాను ప్రేమించిన ప్రియ కుమారుడు పరలోకమందున తండ్రి కనపడట్లేదా? ఆయన రక్తం గారిపోతుంది, ఆయన సిలువను మోస్తున్నాడు, ఆయన ఆకాశం వైపు చేతులు, ఆయన సిలువలో వేలాడుతున్న ఆయన చేతులు తండ్రి చూస్తున్నాడు, కుమారుడు చూస్తున్నాడు. కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, నా దేవా, నా దేవా, నా చెయ్యి నువ్వు ఎలా విడిచు. తండ్రి చూస్తున్నాడు పైనుంచి, కుమారుడు తండ్రికి మొరపెడుతున్నాడు. అక్కడ ఒకటే ఉద్దేశం, ఒకటే పర్పస్ ఏంటంటే, ఈ సర్వ మానవాళి తేజోవాస్తులైనటువంటి స్వాస్థ్యంలో పాలివారగుటకు ఏం చేశాడు? మనల్ని పాత్రులుగా చేయాలంటే ఆయన సిలువలో ఏం చేయాలా? మరణించబడాలి. ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలో నిలవబడటానికి అర్హత మనం చదువుకున్న వాక్య భాగం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపముగా ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు. విధేయత చూపించు. తండ్రి అభిష్టము, కుమారుని విధేయత. మనందరి యొక్క ఏమొచ్చింది? మనకు పాత్రులం అయిపోయినాం. తండ్రి అభిష్టము, కుమారుని విధేయత. ఎంత విధేయత అంటే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అందరికీ, సర్వలోక మానవాళికి రక్షణ అనుగ్రహించబడింది. ఇప్పుడు దూరస్తులం, ఇంతకుముందు మనం దూరస్తులం, ఇంతకుముందు మనము విరోధ స్వభావం కలిగినటువంటి వారం, పాపం చేత మరణించినటువంటి మనం ఇప్పుడు ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాం? పరిశుద్ధులం, నిర్దోషులం, నిరపరాధులం. తేజోవాసులైన స్వాస్థ్యములో పాలివారమొగటకు మనలను పాత్రులుగా చేశారు. ఆయన ప్రేమించిన కుమారుని ద్వారా అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేయటం మాత్రమే కాకుండా, ఆ కుమారుని యందు మనకేంటి? విమోచనము, అనగా పాపములకు క్షమాపణ. ఇది గొప్ప ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మన పాపములన్నిటికీ ఒక్కసారే, పాత నిబంధనలో యాజకుడు అయితే ప్రతిసారి ఒక జంతువును వధిస్తాడు, కానీ మన దేవుడైతే ఆయనే గొర్రె పిల్లగా వచ్చి ఒక్కసారే తన స్వరక్తం ఇచ్చి మన పాపములన్నిటికీ, మన యొక్క గడచిన, మన యొక్క ప్రస్తుత, మన యొక్క భవిష్యత్తు పాపాలన్నిటికీ ఒక్కసారి ఆయన పరిహారం ఇచ్చి మనం ఎప్పటికీ కూడా ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాన గొప్ప అర్హత మనకు అనుగ్రహించాడు. చివరిగా రండి, కొలసీ పత్రికలోనే, కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతులైనటువంటి దేవుడు. ఇంకా సమయం లేదు, నేను కొన్ని మాటలు ముగిస్తాను. ఆ దేవుని యొక్క గొప్పతనం, ఆయన అదృశ్య, ఇన్విజిబుల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆయన కుమారుని ద్వారా మనందరం పాపక్షమాపణ మార్చబడుతూ వచ్చాం. ఆయన ఎటువంటి దేవుడు అంటే అదృశ్య దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. ఎవరు ఆయన గురించి చెప్పగలుగుతారు? యోహాను సువార్తలో ఒక మాట అంటాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము
18వ వచనం. ఎవడును ఉమ్, ఉమ్, ఉమ్. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన ఇన్విజిబుల్, ఆయన ఎవరికి కనపడడు, ఎవరు ఆయన చూడలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. భూ సంబంధమైన సంగతులను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు. ఆయన ఒక్కడే దిగి వచ్చినవాడు. ఆయన చెప్తే తప్ప మన ఎవ్వరికి కూడా ఆ దేవుని గురించి, అదృశ్య దేవుని గురించి ఎవరికీ తెలియదు. పరలోకం నుంచి అక్కడ రాస్తూ వచ్చినాడు 18వ వచనం 1వ అధ్యాయంలో, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఇప్పుడు అట్టి గొప్ప దేవుణ్ణి, ఆ అదృశ్య దేవుణ్ణి తెలుసుకునే ధన్యత ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక మాట రెండు చూపిస్తాను. 1 తిమోతి పత్రిక, ముందుగా ఎఫెసీ పత్రిక చూపిస్తాను. ఎఫెసీ పత్రిక, ఆయన గురించి కొన్ని మాటలు మనం చూసుకొని 600కి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, చదువుతాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు జాగ్రత్తగా చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించు. అక్కడ రాస్తూ వచ్చినాడు, తన యొక్క సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అక్కడ రాసిన పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పరచుటకు. ఇంగ్లీష్లో టు సీ అని ఉంది. అంటే చూడలేకపోతున్నాం మనం. ఆ అదృశ్య దేవుని గురించి మనకు తెలియదు. ఆయన ఎవరో చూడలేకపోతున్నాం. ఆయన గురించి చెప్పాలంటే పరలోకం నుంచి దిగి వచ్చిన వారు మాత్రమే చెప్పగలరు. ఆ దేవుని తేటపరచడానికి ఈ అపోస్తలుడైన పౌలు అంటాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఆ గొప్ప దేవుని గురించి నానా విధములైన జ్ఞానము బయలుపరచబడటానికి ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు ద్వారా. కొన్ని మాటలు మనకు ఎవరి ద్వారా రాయబడిందంటే అక్కడ సంఘము, అక్కడ రాస్తూ వచ్చినాడు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ఈ సంఘము అనేటువంటి, ఈ సంఘం అంటే ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి బిడ్డలందరమైనటువంటి మనం అందరము ఏమై ఉన్నాం? మనము సంఘము. ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు. ఆయన శిరస్సు, మనందరము ఆయన యొక్క శరీరము. ఈ గొప్ప మర్మము యేసు ప్రభువారి యొక్క శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. ఆ దేవుడు ఎవరో మనకు తెలియదు. ఆ పైనుంచి పరలోకమందున్న తండ్రి కుమారుని పంపితే తప్ప ఆయన గురించి మనకు తెలియదు. అలానే పూర్వకాలం నుంచి మరుగైనటువంటి ఈ మర్మము మనకు తెలియబడాలంటే ఆయన అత్యల్పుడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు అని ఎవరు చెప్తున్నాడు? పౌలు చెప్తా ఉన్నాడు. పౌలుకు దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఆ యొక్క శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును ఈ పత్రికలలో అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చాడు. ఆయన కృప మహదైశ్వర్యము ఎంత గొప్పదో, ఆయన ఎట్లాంటి వాడో, అద్వితీయుడు, శ్రీమంతుడు. కొన్ని మాటలు చూపిస్తాను. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం. మన దేవుని యొక్క ఐశ్వర్యము, ఆయనకున్న గొప్పతనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ముందుగా
ఆ, సకల యుగములలో రాజయండి, అక్షయు ఘనతయు మహిమయు యుగ యుగములు. ఆయన ఏమై ఉన్నాడు? సర్వ యుగము సకల యుగములలో రాజు, అక్షయుడు, మరణము లేనివాడు, అదృశ్యుడు నగు అద్వితీయ దేవుడు. 6వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15, 16 వచనాలలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉన్నాడు. అద్వితీయుడు, శ్రీమంతుడు, సర్వాధిపతి, అక్షయుడు, సమీపింపరాని తేజస్సులో నివసించు దేవుడు. ఇది క్రీస్తు యొక్క ఐశ్వర్యం, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. ఆయన ఎంత గొప్పవాడో ఆయనను గురించి వర్ణించటం ఈ అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలు రాస్తూ వచ్చాడు. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. ఆయన అద్వితీయుడైన దేవుడు, శ్రీమంతుడు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సర్వము, భూలోకంలో కానీ భూమి కింద కానీ ఇవన్నీ కూడా ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. ఇట్టి మనం అనుకుంటాం, మనకు విలువైంది ఏంటి ఈ లోకంలో? విలువైంది చెప్పండి. ఈ లోకంలో విలువైంది ఏంటి? బంగారం కదా. డబ్బు విలువైంది, లేదు బంగారం. అసలు ఆ బంగారం కంటే విలువైన వారు ఎవరు? యేసు. ఆయనకు విలువైంది ఏంటి? ఆయనే ఐశ్వర్యము, ఆయనే ఐశ్వర్యము, మన ప్రభువే ఐశ్వర్యము. ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. నాకు తెలిసి అపోస్తలుడైన పౌలు దేవుడు తనకు బయలుపరిచాడు, అందుని బట్టే ఈ మాటలన్నీ రాస్తూ వచ్చాడు. పరలోకంలో, భూమి కింద కానీ ఇవన్నీ ఎలా చెప్పగలిగాడు? ఏదైనా బుక్లో రాశాడా? ఎవరు బయలుపరిచారు ఆయనకి? తండ్రి తన ఆత్మ ద్వారా బయలుపరుస్తూ. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను, ఇవన్నిటికీ ఆధారభూతుడు మన ప్రభువే. ఆయనే ఐశ్వర్యం, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును కలిగి ఉన్న మనందరం కూడా. ఎవరు అసలు రిచ్ అంటే? యేసు ప్రభువుని నమ్ముకున్న మనమే రిచ్, మనమే అసలైన ఐశ్వర్యవంతులం. ఎందుకంటే శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును మనము ధరించుకున్నాం. దేవుని దృష్టిలో ఎవరు రిచ్? ఎవరైతే ఆయన కుమారుని కలిగి ఉన్నారు, ఎవరైతే ఆయన కుమారుని యొక్క నీతి మనం కలిగి ఉన్నామో. తండ్రి దృష్టిలో మనందరం ఎలా ఉన్నాం? ధనవంతులముగా ఉన్నాం. తండ్రి దృష్టిలో మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధులముగా ఉన్నాం. తండ్రి దృష్టిలో మనం ఎలా ఉన్నాం? నిరపరాధులముగా ఉన్నాం. ఆయన సన్నిధిలో నిలబడగలిగే ఆధిక్యత మనం పొందుకున్నాం. ఎవరి? ఆయన అద్వితీయుడు, శ్రీమంతుడు, ఆయన అక్షయుడు, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నవాడు. ఆయన ఐశ్వర్యం. ఆ గొప్ప దేవుని కలిగి ఉండటమే మన గొప్ప ఐశ్వర్యం. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు. యేసు ప్రభువారు కూడా ఆ ఐశ్వర్యమును నీకు నాకు ఇచ్చాడు. యేసు ప్రభువారు కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఒక వ్యాపారి అట తనకున్నటువంటి ఆ అమూల్యమైన ముత్యాన్ని కనుక్కొని తనకున్నదంతా అమ్మేసి ఏం చేశాట? ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు నీకు నాకు మన ప్రభువు విలువైన వాడు, అమూల్యమైన వాడు. ఇప్పుడు ఆ ప్రభువు తన
మన కోసం మన ప్రభువు తన ప్రాణమునే అర్పించాడు. ఇప్పుడు మన ప్రభు కోసం మనము మన హృదయాన్ని అర్పించాం, మన జీవితాన్ని అర్పించుకున్నాం. ఆ ప్రభువుకి మనం ఏమి అర్పించినా కూడా అంటాడు కదా, భూమియు లోకమును దాని పరిపూర్ణతయు నావే, కొండల మీద 1000 పశువులు నావే. ఆయనకేమి ఇవ్వగలుగుతాం? మనమిచ్చే కానుకలు, మనమిచ్చేవి ఏవి కూడా ఆయనకు లక్ష్యం ఇచ్చేది కాదు. కానీ ఆయన ఒకటి కోరుకుంటున్నాడు, తన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. రూపం ధరించుకొని రిక్తునిగా ఆయన శిలువలో, ఆయన చేతులలో గాయము, తన రక్తమంతా కార్చి తన ప్రాణమును సమర్పించి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి, ఎందుకోసమంటే మనందరి కోసం మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలా? నిర్దోషులముగా, నిరపరాధులముగా, పరిశుద్ధులముగా. అంత మాత్రమే కాదు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు. చివరిగా చదువుకున్న ఒక మాట చదువుకున్న ఆరాధన. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము, కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం, పై వచనం 13 అందరం కలిసి చదువుకుందాం. పై 13, 14 అందరం కలిసి తేజోవాసులు అక్కడ చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 21, 22 వచనాలు. మరియు గతకాలమందు దేవునికి దురస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వారునయండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులనుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని మనము ఆరాధించుకుందాం.